ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 20 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై సిబిఐ అప్పీల్ చేయగా విచారణ చేపట్టింది. సిబిఐపై ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటిది గతంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ని సవాల్ చేసి ఈ రోజు సిబిఐ ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటిది 2021 నుంచి ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంపై అంటే దేశంలో లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి తెలంగాణ ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇందులో ఉన్నారు, పాత్ర ఉంది అన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటిది ఇక్కడ అంటే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత పలువురు కూడా అంటే కొన్ని నెలల పాటు కూడా జైలు జీవితం కూడా అనుభవించారు. తర్వాత దీనికి సంబంధించినటువంటిది గత వారము చాలా కీలకమైనటువంటి రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఇందులో ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిని సవాల్ చేస్తూ ఈ రోజు సిబిఐపై ట్రయల్ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలపై స్టే విధించింది. దీనికి సంబంధించినటువంటి ఢిల్లీ హైకోర్టు గతంలో కూడా ఏదైతే ఆ రోజు తీర్పు వెలువడిన రోజు కూడా ఖచ్చితంగా దీనిపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్తామంటూ కూడా సిబిఐ ప్రత్యేకంగా కూడా చెప్పినటువంటి సందర్భం. అందులో భాగంగానే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టడము, దీని అంటే ఏదైతే విచారణ కింద కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఇటు హైకోర్టు ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కడము, సిబిఐ దీనికి సంబంధించినటువంటి విచారణపై స్టే విధించినటువంటిది, తిరిగి కేసుకు సంబంధించినటువంటిది మార్చి 16వ తేదీకి వాయిదా వేసినట్లు ఢిల్లీ హైకోర్టు విచారణ ఈ రోజు జరిగినటువంటి దాంట్లో కీలకమైనటువంటి అంశం. అప్డేట్స్.